బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. బుఖారీ షరీఫ్ సంపుటి 1 పుస్తకం 7 తయమ్మం హదీస్ నెంబర్ 330. ఆయిషా రజియల్లాహు అన్హా గారు యొక్క కథనం ప్రకారం మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో కలిసి ప్రయాణాల్లో ఒకదానిలో బయలుదేరాము. మేము అల్-బైదా లేదా దాతుల్ జైష్ అనే ప్రదేశానికి చేరుకున్నప్పుడు నా హారం ఒకటి తెగిపోయి పోగొట్టుకున్నాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు దానిని వెతకడానికి అక్కడే ఉండిపోయారు. ఆయనతో పాటు ఉన్న ప్రజలు కూడా ఆ హారాన్ని వెతికారు. ఆ ప్రదేశంలో నీరు లేదు. కాబట్టి ప్రజలు అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు అన్హు గారి వద్దకు వెళ్ళి ఇలా అన్నారు. ప్రజలు అంటే సహాబాలు అనమాట. సహాబాలు షికాయత్ చేసినారు అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు అన్హు గారితో. ఆయిషా రజియల్లాహు అన్హా గారు ఏం చేసిందో మీరు చూడలేదా? ఆమె చిన్న 10 సంవత్సరాల వయసు, చాలా చిన్న వయసు అనమాట ఆయిషా రజియల్లాహు అన్హా గారిది. ఆమె మీద షికాయత్ చేశారు. ఆమె అల్లాహ్ ప్రవక్తను మరియు సహాబాలను నీరు లేని చోట తమ వద్ద కూడా నీరు లేకుండా చేసింది. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నా తొడపై తలపెట్టి నిద్రపోతున్నప్పుడు అబూబకర్ రజియల్లాహు అన్హు గారు వచ్చారు. అబూబకర్ రజియల్లాహు అన్హు గారు ఆయిషా రజియల్లాహు అన్హా గారి తండ్రి అనమాట. అతను నాతో ఇలా అన్నారు, నీరు లేని చోట ప్రవక్త గారిని మరియు సహాబాల్ని నువ్వు బంధించావు, వారి వద్ద కూడా నీరు లేదు. అతను నన్ను మందలించి అతను చెప్పాలనుకున్నది చెప్పి ఒక చిన్న చీరకు తన చేతితో చిన్న ఒక ప్యాట్ అంటాం ఏమంటారు దాన్ని, ఒక చిన్నగా తట్టి పోయినాడు అన్నమాట. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నా తొడపై ఉన్న ఆ భంగిమ తప్ప మరేది నన్ను కదలనీయకుండా ఆపలేదు. కానీ ఆమె మాత్రం కదలలేదు అక్కడి నుంచి. తెల్లవారుజామున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు లేచారు. అక్కడ నీరు లేదు. అప్పుడు తయమ్మంకు సంబంధించిన ఆయతులు అనేది వచ్చినాయన్నమాట. సూరాయ మాయిదాలో 5వ ఆయత్ మనకి తయమ్మంకు సంబంధించిన ఆయతులు మనం గమనించవచ్చు. కాబట్టి వారందరూ తయమ్మం చేశారు. తయమ్మం అంటే మట్టితో రుద్దుకోవడం అనమాట, నీటి స్థానంలో. ఉసైద్ బిన్ హుదైర్ రజియల్లాహు అన్హు గారు ఇలా అన్నారు, ఓ అబూబకర్ యొక్క కుటుంబమా, ఇది మీకు లభించిన మొదటి వరం కాదు అని చెప్పినారన్నమాట. ఆ తర్వాత నేను ప్రయాణిస్తున్న ఒంటె దాని స్థానం నుండి కదలగా ఆ హారం దాని కింద దొరికింది. వాళ్ళంతసేపు వెతుకుతున్న హారం ఆ ఒంటె కింద అనేది. ఇదంతా యాదృచ్ఛికమా లేకపోతే అల్లానే వాళ్ళని అక్కడ ఆపి తయమ్మం యొక్క వాయతలు అనేది ఇచ్చారనేది మనకు ఇదన్నమాట. హదీస్ నెంబర్ 331. జాబిర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, నాకు ముందు మరెవరికి ఇవ్వబడిన 5 విషయాలు ఇవ్వబడ్డాయి. అంటే ముందు ప్రవక్తలకు ఎవరికీ లేదు, నాకు ఈ 5 విషయాలు అనేది ఇచ్చినారన్నమాట. ముందు ప్రవక్తలకు ఇవ్వనటువంటి 5 విషయాలు. దానిలో ఒకటి వచ్చేసి, అల్లాహ్ నా శత్రువులను భయపెట్టి 1 నెల ప్రయాణ దూరం వరకు నాకు విజయాన్ని ప్రసాదించారు. రెండవది, భూమి నాకు మరియు నా అనుచరులకు అంటే సహాబాలకు, ఉమ్మతికి, నాకు మరియు నా ఉమ్మత్కు ప్రార్థన చేసే స్థలం తయమ్మం చేయడానికి ఒక సాధనంగా చేయబడింది. అంటే ముందు యొక్క ప్రవక్తలకి వారి అనుచరులకి తయమ్మం అనేది లేదన్నమాట. కాబట్టి నా అనుచరులలో, నా ఉమ్మతిలో ఎవరైనా ప్రార్థన సమయం వచ్చిన చోటే ప్రార్థన చేసుకోవచ్చు. అంటే ఈ భూమి మీద ఎక్కడైనా కానీ వాళ్ళు నమాజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే శుభ్రంగా ఉండే ప్రదేశాల్లో ప్రార్థన చేసుకోవచ్చు. నీళ్లు లభించకపోయినా కానీ తయమ్మం చేసుకోవచ్చు. మూడవది, యుద్ధంలో లభించిన సొమ్ము నాకు ధర్మసమ్మతం చేయబడింది, కానీ అది నాకు ముందు ఎవరికి ధర్మసమ్మతం కాదు. విజయధనం అనేది ముందు ఉమ్మతులకి ధర్మసమ్మతం కాదనమాట. 4, పునరుత్థాన దినం నందు అంటే తీర్పు దినం రోజు సిఫారసు చేసే హక్కు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి మాత్రమే ఉంది. ముందు యొక్క నబీలకు అనేది లేదనమాట. ముందు యొక్క ప్రవక్తలకి ఆ యొక్క సిఫారసు అనేది లేదు. 5వది,
ప్రతి ప్రవక్త కేవలం తమ జాతి వారికి మాత్రమే పంపబడ్డారు. కానీ మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పూర్తి మానవాళి కోసం పంపబడ్డారు. హదీస్ నెంబర్ 332. ఉర్వా రజియల్లాహు తఆలా అన్హు గారి తండ్రి కథనం ప్రకారం ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా గారు ఇలా అన్నారు, నేను అస్మా వద్ద నుండి ఒక హారం అరువుగా తెచ్చుకున్నాను. అస్మా రజియల్లాహు తఆలా అన్హా గారు సోదరి అనమాట ఆమెకి. అది పోయింది. హారం తెచ్చుకున్న హారమేమో పోయింది. ఇంకా అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు దాన్ని వెతకడానికి ఒక వ్యక్తిని పంపారు. అతడు దాన్ని కనుగొన్నాడు. అప్పుడు నమాజ్ సమయం ఆసన్నమైంది. కానీ నీరు లేదు. వారు వజూ లేకుండా నమాజ్ చేసి ఆ విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి తెలియజేశారు. అప్పుడు తయమ్మం యొక్క వచనం అవతరించింది. ఉసైద్ బిన్ హుజైర్ రజియల్లాహు తఆలా అన్హు ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా గారితో ఇలా అన్నారు, అల్లాహ్ మీకు ప్రతిఫలం ఇచ్చుగాక, అల్లాహ్ సాక్షిగా మీకు ఇష్టం లేనిది ఏదైనా జరిగినప్పుడల్లా అల్లాహ్ దానిలో మీకు మరియు ముస్లింలకు మేలు కలుగజేశారు. ఈ తయమ్మం అనేది వచ్చి ఇది యాదృచ్ఛికంగా ఇది జరగలేదు. ఇది అల్లాహు తాలా ఆ యొక్క అబూబకర్ రజియల్లాహు తఆలా గారి కుటుంబం ద్వారా అయినా కానీ విషయం అనేది ఇక్కడ దీనివల్ల ఆ సంఘటన వల్ల తయమ్మం అనే ఆయతులు అనేది అవతరించాయన్నమాట. ఇది ప్రతి ఒక్క ముస్లిం కూడా ఇది ఒక వెసులుబాటు. నీళ్లు దొరకనప్పుడు వాళ్ళు తయమ్మం చేసుకొని నమాజ్ ఆచరించుకోవచ్చు. కష్టమేమి కాకుండా చాలా సింపుల్గా ధర్మం అనేది చాలా సులభం అనేది చేయబడింది అనమాట. దీనికి కారణం ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా కూడా కావచ్చు. బట్ అల్లాహు తాలాకి సర్వం తెలుసు అనమాట. ఆయన మర్బద్ అన్నాం గొర్రెల దొడ్డి వద్ద ఉన్నప్పుడు అల్ జుర్ఫ్ మరియు అసర్ నమాజ్ సమయం ఆసన్నమైంది. కాబట్టి ఆయన అక్కడ తయమ్మం చేసి నమాజ్ ముగించుకొని సూర్యుడు ఇంకా నడినెత్తిపై ఉండగానే మదీనాలోకి ప్రవేశించారు. కానీ ఆయన ఆ నమాజ్ను పునరావృతం చేయలేదు. అంటే తయమ్మం చేసుకుంటే సరిపోతుంది, మళ్ళీ నమాజ్ సపరేట్గా చేసుకోనక్కర్లేదు. హదీస్ నెంబర్ 333. అబూ జుహైమ్ రజియల్లాహు తఆలా అన్హు కథనం ప్రకారం ప్రవక్త బీర్ జమాల్ దిశ నుండి వచ్చారు. ఒక వ్యక్తి ఆయన్ను కలిసి సలాం చేశారు. కానీ ఆయన ఒక మట్టి గోడ వద్దకు వెళ్ళి దాని ధూళితో తన చేతుల్ని ముఖానికి పూసుకొని తయమ్మం చేసి ఆ తర్వాత సలాం తిరిగి చేసే వరకు ఆ సలాంకు బదులివ్వలేదు. మొట్టమొదటిగా ప్రవక్త గారు తయమ్మం చేసుకుని దాని తర్వాత సలాంకి బదులిచ్చారనమాట. హదీస్ నెంబర్ 334. అబ్దుర్ రెహమాన్ బిన్ అజ్జార్ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం ఒక వ్యక్తి ఉమర్ బిన్ అల్ ఖత్తాబ్ రజియల్లాహు తఆలా అన్హు గారి వద్దకు వచ్చి, నేను జునుబ్ అంటే అపవిత్ర స్థితిలో ఉన్నామన్నమాట. అంటే అది గుసులు చేసుకునే అవసరం వచ్చింది, కానీ నీరు అందుబాటులో లేదు అని చెప్పారు. అమ్మార్ బిన్ యాసిర్ రజియల్లాహు తఆలా అన్హు ఉమర్ రజియల్లాహు తఆలా గారితో ఇలా అన్నారు, మీకు గుర్తుందా, మన ఇద్దరం కలిసి ప్రయాణంలో ఉన్నప్పుడు మనకి గుసులు అవసరమైనప్పుడు మీరు నమాజ్ చేయలేదు, కానీ నేను నేలపై దొర్లుతూ నమాజ్ చేశాను. నేను ఈ విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి తెలియజేయగా ఆయన నువ్వు ఇలా చేసి ఉంటే సరిపోయేది అని అన్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన చేతులతో భూమిని తేలికగా నిమిరి తర్వాత దుమ్మును దులిపి తన చేతులను ఆయన ముఖంపై చేతులపై రాసుకున్నారు. ఈ విధంగా చేస్తే కనుక సరిపోతుంది అనేసి. హదీస్ నెంబర్ 335. సయ్యద్ బిన్ అబ్దుర్ రెహమాన్ బిన్ అజ్జార్ రజియల్లాహు తఆలా గారి కథనం ప్రకారం అతని తండ్రి చెప్పిన దాని ప్రకారం అమ్మార్ రజియల్లాహు తఆలా గారు ఇలా అన్నారు. పై యొక్క విషయమేనమాట, పై యొక్క హదీస్. మరియు సుబా తన చేతులతో మట్టిని తేలిగ్గా నిమిరి వాటిని తన నోటి దగ్గరికి తీసుకువచ్చి దుమ్మును ఊది, కింద నేలపై కొట్టింటారు కదా, ఆ యొక్క దుమ్మును నోటితో ఊది తన ముఖం మీద, చేతుల మీద, భాగాల మీద రుద్దుకున్నారు. అమ్మార్ రజియల్లాహు తఆలా గారు ఇంకా ఇలా అన్నారు, నీరు అందుబాటులో లేనప్పుడు ఒక ముస్లింకు వజు అనేది తయమ్మంతో సరిపోతుంది అనమాట. తయమ్మం చేసుకుంటే సరిపోతుంది. హదీస్ నెంబర్ 336. అబ్దుర్ రెహమాన్ బిన్ అజ్జార్ రజియల్లాహు తఆలా గారి కథనం ప్రకారం ఉమర్ రజియల్లాహు తఆలా గారితో కలిసి ఉన్నప్పుడు ఉమర్ రజియల్లాహు తఆలా గారితో ఇలా అన్నారు, నేను ఒక సైనిక దళంలో ఉన్నాను మరియు గుస్సులు అవసరం అయ్యింది. అప్పుడు నేను నా చేతులను ఉన్న దుమ్మును ఊదివేశాను, భూమిపై దొర్లి నమాజ్ చేశాను. హదీస్ నెంబర్ 337.
అబ్దుల్ రెహమాన్ బిన్ అజ్జార్ రజల్లాహు గారి కథనం ప్రకారం సేమ్ అదే విషయమే మనకి ఆ పైన ఏదైతే హదీస్లో వచ్చిందో అదే విషయమే మళ్ళీ మనకు వస్తుంది. 338 తర్వాత 339 అదే విషయం పైనుండే హదీసే అనేది మనకు చెప్పడం జరిగింది. హదీస్ నెంబర్ 340 ఇమ్రాన్ రజల్లాహు గారు ఉల్లేఖించారు, ఒకసారి మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో కలిసి ప్రయాణం చేస్తున్నాం. మేము రాత్రి చివరి భాగం వరకు ప్రయాణం కొనసాగించి ఆపై ఒకచోట ఆగి గాఢంగా నిద్రపోయాం. రాత్రి చివరి భాగంలో ఒక ప్రయాణికుడికి నిద్ర కంటే మధురమైనది మరొకటి ఉండదు. కాబట్టి సూర్యుని వేడి మాత్రమే మమ్మల్ని నిద్రలేపింది. నిద్ర లేచిన వారిలో మొదట ఫలానా వ్యక్తి, ఆ తర్వాత ఫలానా వ్యక్తి, పై మరో ఫలానా వ్యక్తి. అబ్దుల్ రెహమాన్ బిన్ ఔఫ్ రజల్లాహు గారు ఇలా చెప్పినారు, వారి పేర్లు తను మర్చిపోయాను. కానీ నిద్ర లేచిన 4వ వ్యక్తి ఉమర్ బిన్ ఖత్తాబ్ రజల్లాహు గారు. ప్రవక్త నిద్రపోయినప్పుడల్లా ఆయన స్వయంగా నిద్ర లేచేంత వరకు ఎవరూ ఆయన్ను నిద్ర లేపేవారు కారు. ఎందుకంటే నిద్రలో ఆయనకి ఏమి జరుగుతుందో, ఏ దివ్యవాణి అవతరిస్తుందో మాకు తెలిసేది కాదు. కాబట్టి ఉమర్ రజల్లాహు గారు నిద్రలేచి ప్రజల స్థితిని గమనించారు. ఆయన కఠిన స్వభావం కలిగిన వ్యక్తి కావడంతో అల్లాహు అక్బర్ అని పలికి ఆ తక్బీర్ శబ్దాన్ని బిగ్గరగా వినిపించడం ప్రారంభించారు. ఆ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ శబ్దానికి నిద్ర లేచేంత వరకు ఆయన అలాగే బిగ్గరగా పలుకుతూనే ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నిద్ర లేచినప్పుడు ప్రజలు తమకు జరిగిన విషయాన్ని ఆయనకు వివరించారు. ఆయన ఇలా అన్నారు, దీనివల్ల ఏమి పెద్ద నష్టమేం లేదు, ఇక్కడ నుండి బయలుదేరండి. దాంతో వారు ఆ ప్రదేశం నుండి బయలుదేరారు. కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆగి వజూ చేసుకోవడానికి కొంత నీటిని అడిగారు. ఆయన వజూ చేసుకున్నారు. ఆ తర్వాత నమాజ్ కోసం అజాన్ ఇవ్వబడింది. ప్రజలకు నాయకత్వం వస్తూ నమాజు చేయించారు. ఆయన తన ప్రార్థనను ముగించిన తర్వాత ప్రజలతో కలిసి ప్రార్థించకుండా దూరంగా కూర్చున్న ఒక వ్యక్తిని చూశారు. ఆయన ఇలా అడిగారు, మాతో కలిసి ప్రార్థించకుండా నిన్ను ఆపినది ఏమిటి? దానికి ఆయన, నేను అపవిత్ర స్థితిలో ఉన్నాను, కానీ ఇక్కడ నీరు లేదు, అంటే నాకు గుస్సులు అవసరమైంది, నాకు నీళ్ళు ఇక్కడ లేవు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, శుభ్రమైన మట్టితో తయమ్మం చేసుకో, అది నీకు సరిపోతుంది. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ముందుకు సాగారు. అప్పుడు ప్రజలు తమకు దాహం వేస్తోంది అని ఆయనతో మొరపెట్టుకున్నారు. వెంటనే ఆయన తమ వాహనం దిగి ఒక వ్యక్తి మరియు అలీ రజల్లాహు అన్హు గారిని ఇద్దరిని పిలిచినారన్నమాట. నీళ్లు తీసుకురమ్మని ఆజ్ఞాపించినారు. ఇక్కడ ఇంకో వ్యక్తి పేరు ఏం పేరు అనేది తనకు గుర్తు లేదని అబ్దుల్ రెహమాన్ బిన్ ఔఫ్ రజల్లాహు అన్హు గారు ఈ హదీస్ను ఉల్లేఖించిన వ్యక్తి చెప్పినారు. దానితో పాటు వారు నీటి కోసం వెతుకుతూ వెళ్ళగా ఒక స్త్రీ తన వంటపై 2 నీటి సంచులకు మధ్య కూర్చొని ఉండడం వారికి గమనించింది. వాళ్ళ దావలో ఎతుకుతానేప్పుడు ఒక వింట మీద నీళ్లు కనపడినాయి, 2 సంచులుగా నీళ్లు. వారు ఆమెను చూసి, మాకు నీరు దొరుకుతుందా, మాకు ఎక్కడ నీరు దొరుకుతుంది అని ఆమెను అడిగారు. ఆమె ఇలా బదిలిచ్చింది, నిన్న ఇదే సమయానికి నేను నీరు లభించే ప్రదేశంలో ఉన్నాను, ఫలానా చోట నీరు ఉండింది, ఆ ప్రదేశంలో ఉన్నా నేను అనేసి ఆమె. నా బంధుజనము వెనుక వస్తున్నారు, వారు ఆమెను తమతో పాటు రమ్మని కోరారు. ఆమె ఎక్కడికి అని అడిగింది. వారు ప్రవక్త అల్లా యొక్క ప్రవక్త వద్దకు అని చెప్పారు. ఆమె, మీరు ఆ సాబి అంటే కొత్త మతాన్ని అనుసరించేవాడిని సాబి అంటాం. అదే కాకుండా సాబి అనేది ఒక సబీల్ గ్రంథం అనేసి కూడా కొంతమంది అభిప్రాయపడ్డారు. ఆ సాబి వద్దకు అనేసి ఆమె అడిగింది అనమాట. అవును ఆయనే, కాబట్టి మాతో రా అని వాళ్ళు బదిలిచ్చారు. కాబట్టి ఆమెను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకు తీసుకొచ్చి జరిగినదంతా ఆయనకు వివరించారు. ఆయన ఈమెను వాహనం అంటే ఆ ఒంటెను దిగడానికి సహాయం చేయండి అని అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక పాత్రను తెమ్మని చెప్పి ఆ నీటి సంచుల మధ్య పెద్ద మూతలను తెరిచి ఆ కొంత నీటిని ఆ పాత్రలో పోశారు. ఆ తర్వాత ఆయన సంచుల పెద్ద మూతలను మూసివేసి చిన్న మూతలను తెరిచారు. అప్పుడు ప్రజలు నీరు తాగమని మరియు తమ జంతువులకు నీరు పట్టమని పిలిచారు. దాంతో వారందరూ తమ జంతువులకు నీరు పట్టారు, తాము కూడా దాహం తీర్చుకున్నారు. అలాగే ఇతరులకు కూడా నీరు ఇచ్చారు. చివరగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ యొక్క గుస్సులు అవసరమైన వ్యక్తి ఉంటారు కదా, ఆయనకు కూడా నీళ్ళు ఇచ్చి దాన్ని గుస్సులు చేసుకోమని అతనికి కూడా నీళ్ళు ఇచ్చారన్నమాట. ఆ స్త్రీ అక్కడే నిలబడి వారు ఆమె యొక్క నీటితో ఏమేం చేస్తున్నారని గమనిస్తూ ఉన్నింది. అల్లా సాక్షిగా ఆమె నీటి సంచులను తిరిగి ఇచ్చినప్పుడు అవి అంతకుముందు కంటే ఎక్కువ నీటితో నిండినట్లు కనిపించాయి.
ఎంతైతే నీళ్లు వాడినారో మొత్తం వాళ్ళ యొక్క ఎంతమంది సహవాళ్ళు ఉంటారో అంత సహవాళ్ళు నీళ్లు వాడంగా ఆ ఆ నీళ్లు ఆ యొక్క సంచుల నీళ్లు 2 సంచుల నీళ్లు తిత్తులు అంటారమ్మా. ఆ 2 సంచి తిత్తుల్లో ఉండే నీళ్లు తగ్గలేదు కానీ ఇంకా పెరిగినాయన్నమాట ఆ నీళ్ళు. ఇది ప్రవక్త గారి యొక్క ఒక మోజుజా. అప్పుడు ఆమె ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆమె కోసం ఏదైనా సేకరించమని మమ్మల్ని ఆదేశించారు. కాబట్టి ఖర్జూరాలు, పిండి, సవీక్ అంటే తినే ఆహార పదార్థాలన్నీ అది ఒక మంచి భోజనానికి సరిపోయింది. దాన్ని ఒక గుడ్డ ముక్కలో ఉంచారు. ఆమెను వంటపై ఎక్కించి ఆహార పదార్థంతో నిండిన ఆ గుడ్డను కూడా ఆమె ముందు ఉంచారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆమెతో, "మేము నీ నీటిని తీసుకోలేదు, కానీ అల్లాహ్ మాకు నీటినిచ్చాడు" అని అన్నారు. ఆమె ఆలస్యంగా ఇంటికి తిరిగి వచ్చింది. ఆమె బంధువులు ఆమెను అడిగారు, "ఓ ఫలానా, నీకు ఎందుకు ఆలస్యమైంది? ఎందుకు నీకు ఆలస్యమైంది?" అని ఇంట్లో వాళ్ళు అడిగినారు ఆమెకి. ఆమె ఇలా చెప్పింది, ఒక విచిత్రమైన విషయం. ఇద్దరు పురుషులు కలిసి నన్ను సబీ అని పిలువబడే వ్యక్తి వద్దకు తీసుకెళ్లారు. అంటే ఒక ప్రవక్త వద్దకు తీసుకెళ్లారు. మరియు అతను ఫలానా ఫలానా పని చేశారు. జరిగిందంతా చెప్పింది ఆమె. అల్లాహ్ సాక్షిగా అతను తన చూపుడు మరియు మధ్యవేళ్లను ఆకాశం వైపు చూపిస్తూ స్వర్గాన్ని భూమిని సూచిస్తూ ఈ రెండిటిలో గొప్ప మాంత్రికుడైనా అయి ఉండాలి, లేదా అతను అల్లాహ్ యొక్క నిజమైన ప్రవక్త అయినా అయి ఉండాలి. ఆ విషయాలన్నీ ఆమె గమనించిన విషయాలన్నీ చెప్పేసిన తర్వాత అతను గొప్ప మాంత్రికుడైనా అయింటాడు, లేకపోతే అల్లాహ్ యొక్క నిజమైన ప్రవక్త అయినా అయింటాడు అని చెప్పింది. ఆ తర్వాత ముస్లింలు ఆమె నివాసం చుట్టూ ఉన్న అన్య మతస్థులపై దాడి చేసేవారు కానీ ఆమె గ్రామాన్ని ఎన్నడూ ముట్టుకోలేదు. ఒకరోజు ఆమె తన ప్రజలతో ఇలా అంది, "ఈ ప్రజలు మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగానే విడిచిపెడుతున్నారని నేను అనుకుంటున్నాను. మీకు ఇస్లాం పట్ల ఏమైనా మొగ్గు ఉందా?" వారు ఆమె మాట విన్నారు. వారందరూ ఇస్లాంను స్వీకరించారు. వారందరికీ ఈమె చెప్పిన మాటలు బాగా టచ్ అయింది అనమాట. అందుకే వాళ్ళు ఇస్లాం వైపు మొగ్గు చూపినారు. అబూ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు గారు ఇలా అన్నారు, "సబా అనే పదానికి అర్థం పాత మతాన్ని విడిచిపెట్టి కొత్త మతాన్ని స్వీకరించిన వారు." అబ్దుల్ ఐలియా రజియల్లాహు అన్హు గారు ఇలా అన్నారు, "సబీలు గ్రంథాన్ని పఠించే గ్రంథ ప్రజల తెగ." హదీస్ నెంబర్ 341. అబూ మూసా అబ్దుల్లా బిన్ మసూద్ రజియల్లాహు అన్హుం అబూ మూసా రజియల్లాహు అన్హు గారు అబ్దుల్లా బిన్ మసూద్ రజియల్లాహు అన్హు గారితో ఇలా అన్నారు, "ఒకవేళ వజూ కోసం నీరు దొరకకపోతే అతను నమాజ్ను వదులుకోవచ్చా?" దానికి అబ్దుల్లా రజియల్లాహు అన్హు గారు ఇలా జవాబు ఇచ్చారు, "మీకు తయమ్మం చేయడానికి అనుమతి ఇస్తే వారిలో ఎవరికైనా నీరు చల్లగా అనిపించినా అందుబాటులో ఉన్నప్పటికీ వారు తయమ్మం చేస్తారు." అంటే చిన్న చిన్న విషయాలకి వాళ్ళు తయమ్మం చేస్తారు, నీటితో వజూ చేసుకోవడం మానేస్తారు. అబూ మూసా రజియల్లాహు అన్హు గారు ఇలా అన్నారు, ఉమర్ రజియల్లాహు అన్హుతో అమ్మార్ రజియల్లాహు అన్హు గారు చెప్పిన మాట సంగతి ఏమిటి? దానికి అబ్దుల్లా రజియల్లాహు అన్హు గారు ఇలా జవాబిచ్చారు, "అతని మాటతో ఉమర్ రజియల్లాహు అన్హు గారు సంతృప్తి చెందలేదు." హదీస్ నెంబర్ 342. అంటే మనం పైన చెప్పుకున్న హదీసులు ఉన్నాయి కదా, దాంట్లో ఏమొచ్చింది, నేల మీద పొర్లుతూ ఆయన నమాజ్ చేసుకున్నారు. కానీ ఉమర్ రజియల్లాహు అన్హు గారికి ఆ విషయం నచ్చలేదు అన్నమాట. బట్ మనకి తయమ్మం అనేది చెల్లుతుంది. అది తయమ్మం అనే విషయం చెల్లుతుంది అనమాట మనకి నీళ్ళు లేని సమయాల్లో. ఏదైనా రోగం ఏదైనా వచ్చింది, రోగం ఉన్నప్పుడు కూడా మనము నీరు తాగితే ఆ రోగం ఇంకా పెరుగుతుంది అన్నట్టు తయమ్మం సరిపోతుంది. ఖతర్నాక్ బీమారి, చాలా జాన్లేవా బీమారి, అలాంటి సమయాల్లో కూడా తయమ్మం సరిపోతుంది. హదీస్ నెంబర్ 342. షకీక్ బిన్ సలామా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం, నేను అబ్దుల్లా మరియు అబూ మూసా రజియల్లాహు అన్హుతో ఉన్నాను. అప్పుడు అబూ మూసా రజియల్లాహు అన్హు అబ్దుల్లా రజియల్లాహు అన్హు గారిని ఇలా అడిగారు, "ఓ అబూ అబ్దుర్రహ్మాన్, ఒకవేళ ఎవరైనా అపవిత్ర స్థితికి చేరుకొని నీరు అందుబాటులో లేకపోతే మీ అభిప్రాయం ఏమిటి?" అని అడిగారు. దానికి అబ్దుల్లా రజియల్లాహు అన్హు గారు ఇలా సమాధానం ఇచ్చారు, "నీరు దొరికే వరకు నమాజ్ చేయవద్దు." అబూ మూసా రజియల్లాహు అన్హు గారు ఇలా అన్నారు, "తయమ్మం చేయమని ప్రవక్త ఆజ్ఞాపించిన అమ్మార్ చెప్పిన మాట గురించి మీరేమంటారు?" ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అతనితో ఇలా అన్నారు, "తయమ్మం చేయి, అది చాలు."
దానికి అబ్దుల్లా రజల్లాహు గారు ఇలా సమాధానం ఇచ్చారు. అమ్మార్ రజల్లాహు గారు చెప్పిన మాటతో ఉమర్ రజల్లాహు గారు సంతృప్తి చెందలేదు అని మీకు అనిపించలేదా? అబూ మూసా రజల్లాహు గారు ఇలా అన్నారు, సరే అమ్మార్ రజల్లాహు గారి మాట వదిలేయండి, కానీ ఈ దైవం గురించి అవతరించినటువంటి ఆయతల గురించి మీరేమంటారు? అబ్దుల్లా రజల్లాహు గారు మౌనంగా ఉండి ఆ తర్వాత ఇలా అన్నారు, ఒకవేళ మనం దీన్ని అనుమతించుంటే వారిలో ఎవరికైనా నీరు చల్లగా అనిపిస్తే నీరు అందుబాటులో ఉన్నప్పటికీ బహుశా తయమ్మం చేసి ఉండేవారు. ఇంకా ఈ హదీస్ రాసిన ఇంకా ఈ విధంగా చెప్పినాడు, నేను షకీక్తో అయితే ఈ కారణంగా అబ్దుల్లా రజల్లాహు గారు తయమ్మం చేయడానికి ఇష్టపడలేదా అని అడిగారు. అతను అవునని జవాబిచ్చారు. హదీస్ నెంబర్ 343. అలా అమాష్ రజల్లాహు గారి కథనం ప్రకారం షకీక్ రజల్లాహు గారు ఇలా అన్నారు, నేను అబ్దుల్లా మరియు అబూ మూసా అల్ అషరీ రజల్లాహుతో కూర్చొని ఉండగా అబూ మూసా అల్ అషరీ రజల్లాహు గారు అబ్దుల్లా రజల్లాహు గారిని ఇలా అడిగారు, ఒక వ్యక్తి గుస్సుల్ అవసరమయ్యి 1 నెల పాటు నీరు దొరకకపోతే అతను తైమం చేసి నమాజ్ చేయవచ్చా? అబూ మూసా రజల్లాహు గారు ఇలా జవాబిచ్చారు, సూరత్ అల్ మాయిదాలోని ఈ వచనం గురించి మీరేమంటారు? నీరు దొరకనప్పుడు శుభ్రమైన మట్టితో తైమం చేయండి. అబ్దుల్లా రజల్లాహు గారు ఇలా జవాబిచ్చారు, మేము దానిని అనుమతించి ఉంటే నీరు అందుబాటులో ఉన్న అది చల్లగా ఉన్నప్పటికీ వారు బహుశా శుభ్రమైన మట్టితోనే తైమం చేసేవారు. నేను షకీక్ రజల్లాహు గారితో అయితే ఈ కారణం చేతనే నీకు తైమం చేయడానికి ఇష్టం లేదా అని అడిగాను. షకీక్ అవును అని చెప్పారు. అబూ మూసా రజల్లాహు గారు ఇలా అన్నారు, అమ్మార్ రజల్లాహు ఉమర్ రజల్లాహు గారితో చెప్పిన మాట మీరు వినలేదా? ఆయన ఇలా అన్నారు, అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నన్ను ఒక పని మీద బయటకు పంపారు. నేను నీరు దొరక్క గుస్సుల్ పరిస్థితిలో అపవిత్ర స్థితిలో ఉన్నాను. అందువల్ల ఒక జంతువులాగా శుభ్రమైన నేల మీద దొర్లాను. నేను ఆ విషయం ప్రవక్త గారికి చెప్పినప్పుడు ఆయన ఇలా చేసి ఉంటే సరిపోయేది అని అన్నారు. ప్రవక్త గారు తన చేతితో నేలను తేలిగ్గా నీమిది ఆ యొక్క వచ్చిన చేతులు ఉండే దుమ్మును నోటితో ఊది తర్వాత ఎడమ చేతిని కుడి చేతిని ఎడమ చేతి భాగం మీద ఆనించి తర్వాత వాటిని ముఖం మీద రుద్ది ఇలా చేస్తే సరిపోయేదని చెప్పినారు. అప్పుడు అబ్దుల్లా రజల్లాహు గారు అబూ మూసా రజల్లాహు గారితో ఇలా అన్నారు, అమ్మార్ చెప్పిన మాటతో ఉమర్ రజల్లాహు గారు సంతృప్తి చెందలేదని నీకు తెలియదా? షకీక్ రజల్లాహు గారి కథనం ప్రకారం నేను అబ్దుల్లా మరియు అబూ మూసా రజల్లాహు గారితో ఉన్నాను. ఇది అదే పైన చెప్పినటువంటి హదీసే. హదీస్ నెంబర్ 344. ఇమ్రాన్ బిన్ హుసైన్ రజల్లాహు కథనం ప్రకారం అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక వ్యక్తి ఒంటరిగా కూర్చొని ప్రజలతో కలిసి నమాజ్ చేయకుండా ఉండటాన్ని చూశారు. ఆయన ఆ వ్యక్తిని, ఓ ఫలానావాడా, ప్రజలతో కలిసి నమాజ్ చేయకుండా నిన్ను ఏది ఆపుతోంది అని అడిగారు. దానికి అతను, ఓ ప్రవక్త, నేను అపవిత్ర స్థితిలో ఉన్నాను, ఇక్కడ నీరు కూడా లేదు అని జవాబిచ్చారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, శుభ్రమైన మట్టితో తైమం చేయి, అది నీకు సరిపోతుంది. అల్లాహ్ తఆలా మనం తెలుసుకున్న వాటిపై ఆచరించే భాగ్యాన్ని కలుగజేయగాక. సుబ్హానల్లాహి వ బిహమ్దిహి సుబ్హానకల్లాహుమ్మా వ బిహమ్దిక వ నష్హదు అల్లా ఇలాహా ఇల్లా అంత వ నస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.